లక్షణం ఇది? దిస్ ఈజ్ కాల్డ్ డివైన్ నేచర్. దిస్ బిగిన్స్ లైక్ దిస్ గ్లోరీ బిగిన్స్. యూ నీడ్ టు డూ ఇట్. నువ్వు మొదలు పెట్టాలా. నువ్వు ఏదన్నా నీకు ఫ్లో ఉంటేనే, అవుట్ ఫ్లో ఉంటేనే ఇన్ఫ్లో ఉంటుంది. హల్లెలూయా. అవుట్ ఫ్లో లేకుండా ఇన్ఫ్లో ఉంటుందా? ఉండదు. యు నీడ్ టు డూ ఇట్. ఇది ఎవరి లక్షణం అంట? దైవములు. ఇది ఎవరి లక్షణము? సమాజములో, సంఘములో వారి లక్షణం అంట. వాళ్ళ చీకట్లో ఉన్నారు, కానీ మీరెవరు? దైవములు. ఎప్పుడైతే నీ డ్యూటీ చేయాలి అనే బాధ్యత నీ మనసుకు వస్తుందో, పరలోకము నుంచి ఐశ్వర్యము తెరవబడుతుంది. హల్లెలూయా. ఆ చిన్న గవర్నమెంట్ జాబు, ఆ ప్రేయరు, అవునా, ఆ ప్రైవేట్ జాబు, ఉద్యోగం ఎత్తుకోవాల్సిన పని లేదు. యు ఆర్ సపోజ్ టు లివ్ అండర్ అన్ ఓపెన్ విండో హెవెన్. హల్లెలూయా. పరలోక ద్వారము కింద నీవు జీవించాలి. ఎందుకంటే పరలోకం నుంచి వస్తా ఉంటే పరలోకం హద్దు ఉంటుందా? ఉండదు. ఎటర్నల్ ఫ్లో ఆఫ్ ఫైనాన్సెస్, వెల్త్ అండ్ మనీ విల్ కమ్. నీవెవరి ముందు చేయి చాపకుండానే వేల చేతులు నింపుతావు నువ్వు. హల్లెలూయా. వితౌట్ యూ ఎక్స్టెండింగ్ ఎ హ్యాండ్ బిఫోర్ ఎనీ వన్, you will distribute to hundreds and thousands. Hallelujah. నీవెవరవో నీ జ్ఞాపకం వస్తే, అవునా, నీవెవరమంట? దైవములము. యువర్ గాడ్స్. ఇట్స్ అ హౌస్. సో యూ హ్యావ్ ఏ డ్యూటీ. అర్థమైంది ఇక్కడ గాడ్స్ డ్యూటీ ఏంటో? యువర్ గాడ్స్. ఎంతమందికి ఇలా కావాలన్నది మీ మైండ్లో? ఇలా కావాలనుకునే వాళ్ళకి ఈ రోజు నుంచి మీకు 10,000 వచ్చేది 10 లక్షలు రావడం మొదలవుతుంది. కనీసం దరిద్రంలో దరిద్రం. కనీసం 10 లక్షలు నెలకు వస్తే కటిక దరిద్రంలో ఉన్నావు అనమాట నువ్వు. ఎందుకు? నీ డ్యూటీ తెలియక, నీవెవరవో తెలియక. అవునా? దేవుడు ఇవ్వడానికి సామర్థ్యం కలిగినవాడా లేదా? గాడ్ హ్యాస్ హిస్ ఎబిలిటీ టు గివ్. కానీ సంఘానికి తెలియదు. అందుకే చెప్తాడు, గాడ్ టోల్డ్ మీ అనౌన్స్ ద సెట్ టైం. నిర్ణయ కాలం ఈ రోజు ప్రకటించు, మార్చి 10వ తారీఖు నుంచి. హల్లెలూయా. అనౌన్స్ ద సెట్ టైం ఫర్ ద చర్చ్ దట్ గాడ్ విల్ గివ్ టు యూ. గాడ్ విల్ గివ్ టు యూ. నీ మైండ్ సెట్ మార్చుకున్నావు అనుకో, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు డూ దిస్ లార్డ్, ఐఎమ్ గాడ్. అవునా అని దైవముల సమాజంలో ఆయన చెప్తున్నాడు. అంటే మీరు దైవములు అంటే ఇట్స్ ఎ డ్యూటీ. చూసారా, పేదోడు ఎవరైనా, ఎవరికైనా నువ్వు పేదోడికి వేడివేడి అన్నం పెట్టి 100 రూపాయలు ఇచ్చావు, ఏమంటాడు? మా దేవుడమ్మ అంటాడు. అంటాడా? ఏమంటాడు? దేవుడమ్మ, దేవతమ్మ అంటాడు. హల్లెలూయా. లుక్. సో వాళ్ళకి తెలుసు ఎవరు దేవుడో, ఇచ్చేవాళ్ళు దేవుడని. నీకు తెలియదు ఇస్తే దేవుడిని అవుతావని. దేవుడు లోకమును ప్రేమించి లోకము నుంచి కానుకలు పుచ్చుకొనెను. దేవుడు లోకమును ప్రేమించి దశమభాగం పుచ్చుకొనెను అనుందా? గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు కుమారుణ్ణి? తన సొంత కుమారుని అనుగ్రహించిన దేవుడు ఇక ఏదైనా ఇవ్వకుండా ఉండునా? హల్లెలూయా. వై డిడ్ హి గివ్ హిస్ సన్? తన కుమారుణ్ణి చేసిన దేవుడు ఇక ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. గాడ్, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. వై డిడ్ గాడ్ గివ్ హిస్ సన్? బికాస్ ద వన్ హూ గేవ్ హిస్ సన్ విల్ నాట్ విత్హోల్డ్ ఎనీథింగ్, హల్లెలూయా, టు గివ్ టు యు. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. సంఘం పరిస్థితి అలాగే ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పు, లెమ్ము తేజరిల్లుము అను. ద సెట్ టైమ్ హ్యాస్ కమ్. యు నో, షుడ్ గెట్ ఇమోషన్, యు షుడ్ హ్యావ్ ఫెయిత్. దేవుడు దరిద్రంలో కోరుకుంటున్నాడు సంఘాన్ని. ధనమును ప్రేమించడం తప్పు. బైబిల్లో ఉంది, ధనమును ప్రేమించి అనేక మంది, సంఘంలో కొన్ని బోధలు ఉన్నాయి, ధనమును ప్రేమించి అనేక మంది చాలా కష్టాల్లో పడ్డారు, నష్టాల్లో పడ్డారు. ధనికులైపోయి ధనం మీద ఆశ, ధనం మీద మోహం, డబ్బు 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 పడితే గోతిలో పడతావు. హల్లెలూయా. ఆ డబ్బే కాకుండా పేదలకు ఇస్తూ చేసావనుకో, సపోజ్ నీకు 100 కోట్లు ఉన్నాయనుకో, నీవు పేదలకు ఇస్తూ ఉన్నావు అనుకో, ఆ 100 కోట్లు కాస్త 1,00,000 కోట్లుగా మారుతాయి ప్రతి నెల. హల్లెలూయా. ఆ 1,00,000 కోట్లు ఇచ్చేసావనుకో 10 లక్షల కోట్లుగా మారుతాయి. అలా ఫ్లో ఉంటానే ఉంటుంది పైనుంచి. హల్లెలూయా. So you need to know your purpose and plan and nature of God. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? You understand this? దేవుడే చెప్తున్నాడు, మీరు దైవములు అంటే వాట్ ఈస్ గాడ్? అది ఏం చేయాలా? గివ్ టు ద పోర్, బ్లెస్ ద పోర్. వాళ్ళ న్యాయాలు కష్టాలు తీర్చు, సెట్ దెమ్ ఫ్రీ, బ్లెస్ దెమ్. వీళ్ళు దైవములు అంటే. హల్లెలూయా. ఇది ఎక్కడ పుట్టాలా? ఇది సంఘం పుట్టాలా. ఇట్ షుడ్ కమ్ ఇన్ ద చర్చ్. ఇట్ షుడ్ కమ్ ఇన్ ద చర్చ్. సంఘము. ఎవరికైతే ఈరోజు ఇలాగ అవ్వాలని ఉందో, ఈ దైవత్వం అవ్వాలని ఉందో, వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళ ఇంటి మీద ఒక ద్వారము తెరవబడుతుంది పరలోకం నుంచి. హల్లెలూయా. పక్కన చెప్పు, ఈ వాక్యం నీకు ఎక్కినట్లయితే ఒక పెద్ద ద్వారము నీకు తెరవబడుతుందని. ఎస్.
Begin with whatever you have. Begin with whatever you have. మొదటి యోహాను 3:2. 1 John chapter 3 verse 2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు ఏమై ఉన్నామంట మనము? మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక. ఆగండి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలాగుంటామంట? ఆల్రెడీ ఆయన పోలికలోకి అయిపోయి రెడీగా ఉంటామంట. హల్లెలూయా. అవునా? ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకున్నాక పెళ్లి కూతురు రెడీ అవుతుందా? చేసుకోక ముందే రెడీ అవుతుందా? చెప్పండి. అయ్యాక అవ్వకముందా? అంటే పెళ్లి చేసుకోకముందు పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో పెళ్లి కూతురు కూడా అలాగే ఉంటుంది. హల్లెలూయా. అవునా? మన వాళ్ళు ఎప్పుడు అయ్యాక రెడీ అవుతామంట. పరలోకమునా అది ఏడు అక్కడికి వెళ్తావు పరలోకం. మొంగళకోకుండా చేసుకుంటాడా ఆయన? పరలోకం తీసుకెళ్తాడా నిన్ను? తల్లుకోకుండా గౌన్ వేసుకోకుండా? హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంతకాలం సంఘం దీన్ని నమ్మలే. ఒకరోజు వస్తుందంట. ఏడు వచ్చేది? వధువు సిద్ధపడ్డాక వస్తాడా, సిద్ధపడక ముందు వస్తాడా? అంటే తన పోలికలో తయారయిన తర్వాత తనలాగా బేదలందరికీ, అవునా, రాష్ట్రంలో దరిద్రం ఉండడానికి వీల్లేదు. అంత ధనికులు అయ్యే వరకు సంఘం కోసం రాడు ఆయన. హల్లెలూయా. మరి ఇంతకాలం నాకు నేను ప్రేయర్ చేస్తున్నాను, నేను బ్లెస్ అవ్వలేదు, బిజినెస్ అలాగే ఉంది, ఉద్యోగం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నీకు ఏం చెయ్యాలో తెలియదు కనుక డబ్బు ఇవ్వట్లేదు దేవుడు. నీ కొరకు నీ జేబులో ఈ జేబులో కూరుకుంటావు, ఈ జేబులో కూరుకుంటావు, మళ్ళా వస్తే ఈ జేబులో కూరుకుంటావు, మళ్ళా వస్తే ఈ జేబులో కూరుకుంటావు. ఇంకెంత? అందుకనే ఇవ్వట్లేదు నీకు. హల్లెలూయా. ఇలా కూరుకుంటానే ఉంటావు. ఈ లెక్కర్లో పెడతావు, ఈ బ్యాగ్లో ఎక్కడ పెడతావు, అంత బంగారం కొన్ని లోపల దాచుకుంటావు. దాసుడే దాసుడు, దోసుడే దోసుడు. ఇంకెంత ఇస్తాడు దేవుడు? అప్పుడు ఇంకొకటి పంపిస్తాడు. ఆడేమో లాగుడే లాగుడు, సైతాను. అందుకని అర్థం కాదు. సంపాదించినంత పోతుంది, ఆడికి వెళ్ళిపోతుంది. నువ్వు ఏడాడి పడుతున్నావు మరి. హల్లెలూయా. వచ్చినట్టే పోతుంది బ్రదర్. వస్తున్నా మిగలట్లేదు. ఏటో నెల అయ్యేటప్పుడు అప్పుల్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు చూస్తే దేవుడికి లాగడం తెలీదా? నో యువర్ పర్పస్ అండ్ ప్లాన్. ఒక ఇల్లు, రెండిల్లు, మూడిల్లు చాలు. ఇల్లు మీద ఇల్లు, స్థలం మీద స్థలం ఇస్తాడు. లక్షల కోట్లు. హీ వాంట్ టు బ్లెస్ యూ. ప్రణాళిక. ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్. నువ్వు వ్యాపారం మొదలు పెడుతున్నావా? రాయి దేవునితో, ప్రవ్వా ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ లైక్ దిస్. ఉద్యోగం కోసం వెళ్తున్నావా? ప్రవ్వా ఇదిగో నాకు ఉద్యోగమే, ఇది నా ప్లాన్. నీకే వస్తుంది. ఒకరు 1000 మంది ఉన్నా సరే. హల్లెలూయా. నీకు 3rd క్లాస్ వచ్చినా, వాడు 90% వచ్చినా దోత వచ్చి నీకే ఉద్యోగం ఇప్పిస్తుంది. హల్లెలూయా. బికాజ్ యు ఆర్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద గ్లోరియస్ హెవెన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థం అవుతుంది? yes. know the purpose and the plan. give to the poor and then you will see God will bless you. దేవుడి ద్వారాలు తెరుస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నీ సంఘానికి ఒక ప్రణాళిక, నీకు ఒక పద్ధతి గనక ఉంటే దేవుడు నీ సంఘానికి గోడలు కాదు కదా, ఊర్లు కూడా సరిపోవు. హల్లెలూయా. ఎంతమందిని దేవుడు తీసుకొస్తాడు. మా చర్చికిరా, మా చర్చికిరా, మా చర్చికిరా. రాకపోతే ఫోన్ చేయడు, మనకి ఒక దశం భాగాలు ఇవ్వలేదు. ఇలా అవసరంలే. దేవునితో ప్లాన్ కట్టు. హీ విల్ యాడ్ పీపుల్. భూలోకం జనాలందరూ ఆయనే. అవునా? ఆయన ఇజ్రాయేలీని కప్పలు పంపించాడంట. పోండే కప్పలని. నీటిలో ఉండాల్సిన ఇంట్లో వచ్చాయంట. మనుషులు పంపించడా? ఆయన స్వరూపంలో ఉండే మనుషులు. రాజులేం అందరూ ఆయన కంట్రోల్లో ఉన్నారు. నీకు మైండ్లో కరెక్ట్గా ఆయన వాక్యానుసారమైన ప్లాన్ ఉంటే వందల వేల లక్షల మందికి నిన్ను రక్షకుడిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. God can bless you if you have the right mind, the right plan of God. మళ్ళీ చదవమై వచనం 1 John 3:2. మొదటి యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక. హల్లెలూయా. అంటే ఆయన ప్రత్యక్షమయ్యేటప్పటికి సంఘం ఎలా అయిపోతుందంట? ఆయనను పోలి ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న ఎవరైనా ఉంటే నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇది ఎవరి పోలిక? యేసయ్య పోలిక. ఎవరికి వచ్చింది? అప్పుడు అంటాడు తండ్రి కుమారుడితోటి,
కుమారుడా నీ పెళ్ళాం రెడీ, హల్లెలూయా, యువర్ వైఫ్ ఈజ్ రెడీ, పద ఇప్పుడు ఇప్పుడు రెడీ అయింది, చేసుకోమంటాడు. ఫోన్ చేస్తాడు పరిశుద్ధాత్మకి, 001474748, రెడీయా హోలీ స్పిరిట్, వధువా పర్ఫెక్ట్ రెడీ, నీ పోలికలాగే నీ డైలాగే వేస్తుంది, వచ్చేయి అంటాడు. అప్పుడు ఆకాశ మధ్యలో బోర సంగం ఎత్తబడుతుంది. హల్లెలూయా, దట్ ఈస్ ద మ్యారేజ్, దట్స్ ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్. అప్పుడు దేవుని రాకడ ఆలస్యమైతే. హల్లెలూయా, వీఆర్ గాడ్స్. ఆ నిర్ణయ కాలము ఈ రోజు నుంచి మొదలవుతుందండి. హల్లెలూయా, ద సెట్ టైం. ఇప్పుడు దాకా దరిద్రంలో ఉన్నవారు, ఆకలి బాధలో ఉన్నారు, ఈ రోజు నుంచి అద్భుతాలు చూస్తారు మీరు జీవితంలో. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమందికి ఎక్కింది? నిజంగా ఈ వాక్యం గనక నీ ప్రణాళిక, నీ వచ్చే డబ్బుతో ఏం చేయాలా, వాట్ టు డూ, ద పవర్ బిగిన్స్. నిర్ణయ, గాడ్ టోల్డ్ మీ, అనౌన్స్ ద సెట్ టైం టుడే. ఈ రోజు అనౌన్స్ చేయి, అనౌన్స్ ద సెట్ టైం, నిర్ణయ కాలం, అనౌన్స్ ద సెట్ టైం, ద ఫేవర్. So you will favor and be like Jesus. Hallelujah. You will not say that I need that, I need this, please pray for me. No. What do you want? The lifestyle of Jesus. Hallelujah. నీకేం కోరుకుంటున్నావు? గుడ్డివాడవా? తెరువు కళ్ళు. హల్లెలూయా. డబ్బులే కాదు, స్వస్థత. హల్లెలూయా. దొరలవాట్లో ఉన్నావా? నేను విడిపిస్తా. బంధకాల్లో ఉన్నావా? విడిపిస్తా. The church will be empowered with power. అవునా? అంటే కేవలం మరణం ఒకటే పాదాల కిందకి రావడం కాదు. అవునా? లేమి అంటే ఏమనుకున్నావు? అప్పులు చేయకుండా ఏ పూటకప్పుడు అనుకుంటున్నావా? లేదు. అర్థమైంది ఇప్పుడు లేమంటే ఏంటో? లేమంటే ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు. ఓకే, రాకడ గురించి ఎంతమందికి అర్థమవుతుందండి? నేను దేవుడు ఎటువంటి వధువు కొరకు రాబోతున్నాడు అని. హల్లెలూయా, యు ఆర్ గెటింగ్ మీ నౌ? రైట్. హగ్గై 2వ అధ్యాయము 6-9. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆగండి. ఫైనల్గా దేవుడు ఒకటి చేయబోతున్నాడంట. ఏం చేయబోతున్నాడు? చేసి ఆయన మందిరాన్ని దేంతో నింపుతాడంట? దేంతో నింపుతాడంట? మహిమ. ఇప్పుడు మహిమ అంటే ఏంటో మీకు చెప్తున్నాను ఇప్పుడు నేను. రైట్, మళ్ళీ చదవమ్మా. రీడ్ దిస్ వర్స్ వన్ మోర్ టైం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపచేతును. రైట్. దేవుడు ఇంకొకసారి కంపింప చేస్తున్నాడు. అంటే భూకంపాలు వస్తాయా? భయం వస్తుందా? ఏమొస్తుంది? ఒక ఆకాశము, గాడ్ ఈస్ గోయింగ్ టు షేక్ ద హెవెన్స్, ద ఎర్త్, ఎవ్రీథింగ్. అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఈస్ గోయింగ్ టు ఫిల్ హిస్ హౌస్ విత్ గ్లోరీ. చదవండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా. ఆగండి. ఆయన కదిలిస్తే ఎవరు కదులుతారంట? అన్యజనులు. అబ్బా, దేవుని వాక్యాన్ని సప్పగా చదవద్దండి. అన్యజనులు అందరూ అనండి. ఇక్కడ మిస్ అయిపోతుందండి. ఎప్పుడంటే సంఘం ఏంటంటే అసలైన చోట కట్ చేసేస్తుంది. అవునా? అబ్రహాం ఆశీర్వాదంలో నేను ఒక చదవమన్నప్పుడు దేవుడు అబ్రహాంను ఆశీర్వదించను ఉంటుంది కాదు. అక్కడ ఏమని ఉంటుంది? దేవుడు అబ్రహామును బహుగా ఆశీర్వదించను. అది చాలా ఇంపార్టెంట్. బహుగా, బహుగా. అవునా? ధనికుడు వేరు, అత్యధిక ధనికుడు వేరు. గొప్పవాడు వేరు, చాలా గొప్పవాడు వేరు. అవునా? డిఫరెన్స్ ఉందా లేదా? ఈజ్ ఆల్వేస్. పెద్దది వేరు, చాలా పెద్దది వేరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది పోతే అసలు సారాంశం పోయినట్టే బైబిల్లో. షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దట్ వర్సెస్. ద డెవిల్ వాంట్స్ టు హైడ్ దోస్ వర్సెస్ టు డిమినిష్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ గాడ్ సేస్ అబ్రహాం వాస్ వెరీ రిచ్, రీడ్ ఇట్, వెరీ రిచ్. డోంట్ సే అబ్రహాం వాస్ బ్లెస్డ్. బ్లెస్డ్ అనేది కాదు, వెరీ రిచ్. ఇస్సాకు బహు గొప్పవాడయ్యాను అని ఉంటుంది అనమాట. అబ్రహాము బహుధనవంతుడయ్యి ఉండను అంటది. యూ నీడ్ టు లిసన్ టు సచ్ వర్డ్స్. అది కట్ చేయకూడదు ఎప్పుడు. ఆయన ఏం చేస్తారంట? మొత్తం అన్ని కదిలిస్తాడంట. అవునా? భూమిని, ఆకాశాన్ని, నేలని, సముద్రాన్ని కదిలిస్తే ఎవరు వస్తారంట? అన్యజనులందరూ వస్తారంట. ఎక్కడికి వస్తారు? చదవండి. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. ఏం చేస్తారంట వాళ్ళు? వాళ్ళు చేయించుకున్న డైమండ్ నెక్లెస్లు, వాళ్ళు చేయించుకున్న బంగారము, వాళ్ళు చేయించుకున్న వెండి గిన్నెలు, వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ టీవీలు, వాళ్ళు అవునా ఇంటీరియర్ డెకరేటెడ్ రూమ్స్, అవన్నీ పట్టుకొని ఎక్కడికి వస్తారంట? చదవమ్మా. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. హల్లెలూయా. అవన్నీ పట్టుకొచ్చి
దేవుని ప్రజలకు ఇస్తే అప్పుడు మందిరము దేంతో నింపడుతుందంట? ఇప్పుడు అర్థమైందా మహిమ అంటే? మహిమ నీకనంటే మనం మేఘం అనుకుంటాం, ఒకలాంటి మేఘం పొగ అనుకుంటాం మహిమ అంటే. అవును, సంఘానికి మహిమ అంటే మేఘాలు కమ్ముకున్నాయి, పొగ, శక్తి వచ్చి పడిపోవడం మహిమ అనుకుంటాం. అవునా? ఇక్కడ దేవుడు మహిమను దేంతో పోలుస్తున్నాడు? ఇష్ట వస్తువులు. ప్రార్థించుకుందాం. స్వస్థత ప్రార్థన. మీ కుడి హస్తం అక్కడ పెట్టుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ హీలింగ్. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసయ్య, అద్భుతములు చేయువాడా యెహోవా రాఫా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సొలొమోను కంటే సమృద్ధిని ఇస్తున్నందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ దర్శనము నెరవేరాలని అనేకుల హృదయం పట్ల భారాన్ని ఇచ్చావు. అనేకుల హృదయాలకు భారాన్ని ఇచ్చి దర్శనమిచ్చి వారు ప్రార్థిస్తుండగా వారితో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఇంకా ఎవరైతే వ్యాధిలో ఉన్నారో ఆ వ్యాధిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున క్యాన్సర్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ అవుట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. క్యాన్సర్ను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధిని పరిపూర్ణముగా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అయ్యా, ఆ వ్యాధిని నిర్మూలము చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో తలనొప్పి, సైనస్, మైగ్రేన్ బట్టి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గెడ్డలను, ట్యూమర్లను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. కనుచూపును, క్యాటరాక్లను, గ్లూకోమాలను, బ్లైండ్నెస్ను, హీల్ దేర్ ఐసైట్ను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎస్, అవును, సైనస్ని తీసివేయండి. ఊపిరితిత్తుల్లో విశాలమైనటువంటి ఊపిరిని దయచేయండి. ఇదిగో ప్రభువా, నోస్ బ్లాకింగ్, కోల్డ్, కాఫ్ అవుట్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ను ముట్టి స్వస్థపరచండి. చెవిలోంచి వచ్చే సమస్యలను, చెవిటి సమస్యలను తీసివేయమని ప్రార్థిస్తున్నాను. గొంతులో ఉండే సమస్యలను తీసివేయండి ప్రభువా. ఆస్తమా, ఇస్నోఫీలియాను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఛాతి నొప్పిని, గుండె నొప్పిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వెన్ను నొప్పిని, స్పాండిలైటిస్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. జాయింట్ పెయిన్స్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవ్రీ పెయిన్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు, లూజ్ ద బాడీ ఇన్ జీసస్ మైటీ నేమ్. కడుపులో ఉండేటువంటి గెడ్డలు, కణుతులు, అయ్యా యూట్రస్ ప్రాబ్లంలు, రక్త సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిక్ ప్రాబ్లమ్స్, ట్యూమర్స్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఏ గర్భం అయితే ఇంకా కనలేదో అయ్యా, కనే గర్భముగా ఆ గర్భాన్ని మార్చండి, దర్శించండి ఆ గర్భాన్ని. బ్లెస్ హర్ టు బి ఎ మదర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఇదిగో మాంసములు, ఎముకలను ముట్టి స్వస్థపరచండి, చర్మమును ముట్టి స్వస్థపరచండి, చర్మ వ్యాధులను తీసివేయండి ప్రభు. టేక్అవుట్ స్కిన్ డిసీజెస్, రక్త సమస్యలను, తల నుంచి అరికాల వరకు, నరముల బాధ, వాట్ ఎవర్ డిసీజ్ దే హ్యావ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, టీబీ, హీల్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ సిక్నెస్ మైటీ నేమ్. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. రిలీజ్ బ్లెస్సింగ్స్ ఇన్ దెమ్. గుడ్ మెమరీ, గుడ్ మెమరీ. పక్షవాయు వ్యాధి నుండి విడుదల పరచండి ప్రభు. ఎస్, పెరాలసిస్, సెరిబ్రల్ పాలసీ, వన్ సైడ్ పాలసీ, హీల్ దర్ బాడీస్, ఎవ్రీ ట్యూమర్స్, కర్స్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. కంప్లీట్ హీలింగ్, పరిపూర్ణ విడుదల నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. 3 సార్లు ఆమెన్ అనండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.